ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. అట్ ప్రజెంట్ మనము చెంగిచెర్ల ఏరియాలో ఉన్నాము. చెంగిచెర్ల ఏరియాలో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ పక్కనే ఉన్నాం. ఇదే ఆటో స్టాండ్, ఇదే బస్ స్టాండ్. అది కూడా మాటలోనే బస్సు అటు వరంగల్ హైవే వైపు వెళ్తుంది, చెంగిచెర్ల ఎక్స్ రోడ్ వైపు వెళ్తుంది. ఇటు వెళ్ళిపోతే చెంగిచెర్ల మేకలం అండి స్ట్రైట్. ఈ లెఫ్ట్ వెళ్ళిపోతే చెర్లపల్లి రైల్వే స్టేషన్. చెంగిచేర్ బోడుప్పల్ కంటే చాలా బెటర్ చెంగిచేర్ల ఒక విషయంలో. ఏంటిది ఆ విషయంలో అంటే బస్ కనెక్టివిటీ విషయంలో. చాలా బస్సులు ఉంటాయి చెంగిచేర్లకి. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ యూటర్న్ తీసుకొని బస్సెస్ అన్ని ఇలా వెళ్ళిపోతాయి. బోడుప్పల్కి ఉన్న దానికంటే కూడా చెంగిచేర్లకి చాలా బస్సు కనెక్టివిటీ అనేది ఉంది. అండ్ బైక్ రీడింగ్ కూడా చూసేద్దాం. 41,574 పక్కన 8. ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మనం ట్రావెల్ చేస్తుంటాం. డెవలప్మెంట్స్తో పాటు ఇలా హైదరాబాద్లో మూలన ట్రావెల్ చేస్తూ వీడియోలు తీయాలి అని డిసైడ్ అయినాం. దాని దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. మ్యాక్సిమం ఈ December 31st వరకు హైదరాబాద్ మొత్తం కవర్ చేయాలి అని అనుకుంటున్నా. బట్ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనం వెళ్తుంది చెంగిచెర్ల నుండి బోడుప్పల్కి. అండ్ మీ అందరికి తెలిసిందే, ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి బోడుప్పల్ నుంచి చెంగిచెర్లకు వచ్చే దారి రోడ్డు వెడల్పు అనేది జరుగుతుంది. 6 నెలలు పైగా అయిపోయింది. ఎక్కడ వేసింది అక్కడనే ఉంది వర్క్. అండ్ ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే విత్ ఇన్ 1 month లో ఫినిష్ చేస్తాము అని అంటున్నారు. చూడాలి మరి. ఆ, గాలి విపరీతంగా వస్తుంది. ఇది కుంట, వర్షం పడితే ఇక్కడ నీళ్లు నిలుస్తాయి. అండ్ చాలా హైట్ లో ఉంటది ఈ రోడ్డు కాబట్టి అందులోకి పడిపోయే ఆస్కారం ఉందని ఈ రకంగా మంచిగా ఫెన్సింగ్ అయితే చేయడం జరిగింది. అండ్ చెంగిచెర్ల బెటర్ బోడుప్పల్ కంటే ఎందుకన్నా అంటే చెంగిచెర్ల అనేది డిపో. ఆ డిపోకి చాలా బస్సెస్ కనెక్టివిటీ ఉంది. 5 నిమిషాలు వెయిట్ చేస్తే ఇంకొక ఏదో ఒక బస్ అనేది చెంగిచెర్లలో మనకి వస్తూనే ఉంటుంది. బట్ బోడుప్పల్ అలా కాదు. రెగ్యులర్గా బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఆ విషయం తెలుసు. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. ఎవరైనా ఈ ఏరియాకి రాజేష్ నగర్ కాలనీ ఫేస్ 2 ఈ ఏరియాస్కి రావాలనుకున్న వాళ్ళు ఈ ఛానల్ నేను చూస్తే వాళ్ళకు కూడా కొంచెం మెయిన్ రోడ్లు ఎలా ఉన్నాయి, గల్లీలో రోడ్స్ ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల షాప్స్ ఎలా ఉన్నాయి అనేటివి అన్నీ అర్థమవుతుంది. స్ట్రైట్ వెళ్ళిపోతే బొల్లిగూడెం అండ్ లెఫ్ట్ వెళ్ళిపోతే మనం బోడుప్పల్ లోపలికి వెళ్తాం. ఇలా కూడా బోడుప్పల్కి వెళ్ళొచ్చు. ఇంకొక వీడియోలో ఆ రూట్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడైతే ఈ రాజేష్ నగర్ కాలనీ ఫేస్ 1 దాటుతున్నాం. రెంట్లు అయితే ఇక్కడ కూడా బాగానే ఉన్నాయి. సింగిల్ బెడ్రూము 6,000, 6,500. నిన్ననే ఒకరిని కనుక్కున్నా ఇక్కడ. బోడుప్పల్ చెంగిచెర్ల రేట్లు విపరీతంగానే ఉన్నాయి, తక్కువేం లేవు. అండ్ ఈ రియల్ ఎస్టేట్ సంబంధించి మాట్లాడుకుంటే సిపిఆర్ఐ కాలనీ ఓకే. రియల్ ఎస్టేట్ కూడా బాగానే ఉంది. అంటే మెయిన్ రోడ్కి గజం 1,00,000 అబవ్ ఉన్నట్టుంది. లోపలికి వెళ్ళిపోతే 50,000, 60,000 అలా ఉంది. బట్ ఎగ్జాక్ట్లీ ఎంత అనేది మనకు తెలియదు. రియల్ ఎస్టేట్ గురించి అంత టచ్ లేదు. శ్రీ మణికంఠ నగర్ ఇది. ఇది బీవీ రెడ్డి బిర్యానీ హబ్. ఉప్పల్ డిపో దగ్గర ఉంటుంది బీవీ రెడ్డి, చాలా ఫేమస్. మరి ఇక్కడ ఎలా రన్ అవుతుందో నాకు తెలియదు. ఎప్పుడైనా మీరు బీవీ రెడ్డిలో బిర్యానీ తిన్నారా, తింటే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నందిని నగర్ కాలనీ అంట ఇది. ఓకే, చెంగిచెర్ల ఇదంతా కూడా. కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం బోడుప్పల్ వచ్చేస్తుంది. ఈ చెంగిచెర్ల బోడుప్పల్ ఇట్లా కలిసి మెలిసి ఉంటుంటాయి అన్నమాట. ఇది బెంగళూరు అయ్యంగర్స్ బేకరీ, రీసెంట్గా పడ్డది. వాసన బాగా వస్తుంది అని నిన్ననే అనుకుంటా లోపలికి వెళ్ళిన, ఏం తిందామో నాకేం అర్థం కాలేదు. సరే అని బేకరీ ఐటెం తినాలి కానీ నేనేం చేసిన సమోసా తిన్నా. చూద్దాం ఎట్లుంటుంది అని. అయితే చాలా వరెస్ట్గా ఉండే సమోసా. మేబీ బేకరీ ఐటమ్స్ బాగుంటుండొచ్చు, మనకు తెలియదు, టేస్ట్ చేయాలి. బేకరీ ఐటమ్స్ ఏమైనా కావాలంటే వచ్చేయండి. ఇక లెఫ్ట్ వెళ్ళిపోతే మన చెంగిచెర్ల మెయిన్ రోడ్కి కనెక్ట్ అవుతాం మనము ఇక ఇక్కడ నుంచి చూస్తే మీరు ఇదంతా కూడా రోడ్డు వెడల్పు కొరకు ఏర్పాటు చేసింది. తవ్వినరు, రాళ్ళు వేసినారు. అండ్
వేసినారంటే వేసి పడేసినారు ఆడ అంతే. ఇక ఇప్పుడు లేటెస్ట్ ప్రోగ్రెస్ ఏంటంటే ఈ పోల్స్ అనేటివి తీసేసి ఇదిగోండి కొత్త పోల్స్ రాబోతున్నాయి. ఫస్ట్ ఈ పోల్స్ వరకు ఫినిష్ కావాలి. ఈ ఈ రోడ్ మధ్యలో కూడా పోల్స్ ఉన్నాయి, మీ అందరికి తెలిసిందే రెగ్యులర్ గా ఈ రూట్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి. ఇప్పుడు ఈ రకంగా కొత్త పోల్స్ అయితే వేస్తున్నారు. ఇదే లేటెస్ట్ అప్డేట్. ఈ పోల్స్ అయిపోయిన తర్వాత రోడ్డు వెడల్పు అనేది జరుగుతుంది. ఇదిగోండి మీరు క్లియర్ గా చూడొచ్చు. అండ్ మీకు ఏదన్నా మొక్కలు కావాలంటే నర్సరీ ఉంది ఇక్కడ. బాగానే పెద్దగానే ఉంది, చిన్నగా లేదు. ఇది ప్రివిలేజ్ కాలనీ రైట్ సైడ్ లో ఉంది. ఇక మొత్తం మనకు లెఫ్ట్ సైడ్ లో మొత్తం పోల్స్ కొరకు తవ్వుతున్నారు. గ్రౌండ్ లెవెల్ నుంచి అది ఫ్రేమ్ అంతా వేసినారు పోల్స్. కొంచెం పైకి వచ్చింది. ఇంకా దాని ప్రివిలేజ్ ఎస్టేట్ కాలనీ అది. లావిష్ ఏఐ వుడ్ వర్క్స్ అట. ఓకే, ఇక్కడ అంతా కూడా ఇంకా గుంతలు దవ్వుతున్నారు పోల్స్ కొరకు. ఇంకా పోల్స్ ప్లేస్ చేయాల్సింది ఉంది. ఇదిగోండి రోడ్ మధ్యలో ఈ పోల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పోతాయి. తర్వాత ఇక్కడ చూడండి ఈ చిన్న పోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది ఆల్రెడీ ప్లేస్ చేసిన, అక్కడేమో పెద్దగా వస్తున్నాయి పోల్స్, ఇక్కడేమో ఇదంతా కొత్త పోల్స్, ఇవి చిన్నవి. ఏదో క్లియర్ గా మనం చూద్దాం ఒకసారి. ఇదంతా కూడా కొత్త పోల్సే, ఇవి ఇక్కడ ఏర్పాటు చేసేసినారు వరుసగా. ఇక్కడ ఫిష్ ఇదంతా అమ్ముతుంటారు. అండ్ చికెన్ షాప్, మటన్ షాపులు కూడా ఉంటాయి ఈ రూట్ లో చాలానే. విలేజ్ చికెన్ మార్కెట్, విలేజ్ మటన్ అండ్ చికెన్ మార్కెట్. ఓకే, ఇదంతా కూడా కొత్తగా ఏర్పాటు చేసిన పోల్స్ ఇవి. సూపర్. ఇంకా మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసిన నేను. మాజీ మేయర్ ఆఫ్ బోడుప్పల్ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే విత్ ఇన్ 1 month లో ఈ రోడ్ వర్క్ ఫినిష్ అవుతుంది అన్నారు. రెడ్డిస్ కాలనీ ఇది. మరి 1 month లో ఫినిష్ అవుతుందా లేదా అనేది మనం చూడాలి. ఫినిష్ అయితే సంతోషమే, కానీ దాని తర్వాత నాకు ఒకటి కొడుతుంది. అది ఏంటంటే ఫుట్పాత్ పరిస్థితి ఏంది. అండ్ ఇంత పెద్ద రోడ్ వేసినాం, మంచిగానే ఉంది, కానీ షాపోలకు ముందు స్పేసే లేదు. ఈ రోడ్ మళ్ళీ పార్కింగ్ కొరకే వాడుకుంటారా ఏంది? ఇప్పుడు ఇంత పెద్ద రోడ్ వేసినప్పుడు వీళ్ళకేం మనం పోవాలి కదా. షాపులేమో ఆడికే ఉన్నాయి, వాళ్ళు పనులు ఏడ పార్క్ చేసుకుంటారు. అది ఎట్లా చూస్తారో చూడాలి. న్యూ భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్ల భీమా కిచెన్ తీసేసినట్లది. శ్రీ సాయిరామ్ హోల్సేల్ మార్ట్. అరే ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన ఒకటి ఉంది భయ. కోకో మెలాస్ ప్లే లర్న్ పార్టీ. సాయి శ్వేత హాస్పిటల్స్. ఓకే, న్యూ బాలాజీ మిఠాయి పాండర్ మిఠాయి. ఇది కొంచెం వేరే వాళ్ళకి బోర్ కొడుతుండొచ్చు, బట్ ఈ చెంగిచెర్ల బోడుప్పల్ ఉండాలనుకున్న వాళ్ళకైతే బోర్ ఏం కొట్టదు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇదంతా చూస్తుంటే అప్డేట్స్ అర్థమవుతుంటాయి. మీ ఏరియా కూడా వస్తా ఖచ్చితంగా. కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు, బట్ డిసప్పాయింట్ చెయ్యను బ్రదర్. నేను ఉన్నదే ఫుల్ టైం యూట్యూబ్లో. టెలిఫోన్ కాల్ అని ఇది ఈ మధ్యలో హైడ్రా వాళ్ళు ఇక్కడ పార్క్ స్థలాన్ని కాపాడినారంట. దాని అడ్రస్ మనకు తెలియదు, తెలిస్తే బాగుండు, పోయి వీడియో షూట్ చేస్తుంటే. ఇదంతా కూడా రోడ్డు మధ్యలోనే పోల్స్ ఉన్నాయి. ఈ పోల్స్ తీసేయాలి, కొత్త పోల్స్ రీప్లేస్మెంట్ జరగాలి. దాని తర్వాత రోడ్డు వెడల్పు ముచ్చట. ఓకే, వర్షాకాలం వచ్చింది కానీ వర్షాలు పడతలేదు. వెదర్ మాత్రం కూల్గా ఉంది. అండ్ ఈ వీడియో వచ్చేసి జూలై 3వ తారీఖు తీస్తున్నా, ఆఫ్టర్నూన్ టైం. ఎండింగ్లో టైము డేట్ చూపిస్తా. మీకు ఏదైనా వాటర్ ప్యూరిఫైయర్స్ సంబంధించి ఏమైనా
కాంపోనెంట్స్ కావాలంటే ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. ఇది చూడండి, దీంట్లో మనకి కూల్ వాటర్ స్టోర్ చేసే క్యాన్లు అండ్ బబుల్స్, కింద ట్యాప్ ఇదంతా ఉంటుంది కదా, అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అడ్రస్ ఏందనేది ఈజీగా మీరు వీడియో చూసి కాబట్టి అర్థమైపోతుంది మీకు. మీ బోడుప్పల్ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, చెంగిచెర్ల ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. 100% వస్తాం మీ ఏరియాకి. కావాలంటే వెయిట్ చేయండి. ఎవరైనా నా బ్యాక్ సీట్లో బ్రదర్స్ వచ్చి నాకు ఈ ఏరియా అన్న ఇది ఇట్లా అది అట్లా అని చెప్తున్నా కూడా నేను వీడియో షూట్ చేసుకుంటా ఆరామ్సే. నా బ్యాక్ సీట్ ఖాళీగా ఉంటుంది, నేను ఒక్కడనే వస్తుంటా. నాకు ఈ ఏరియా తెలుసు కాబట్టి దీని గురించి కొంచెం డీటెయిల్స్ చెప్పిన. ఇంకా వేరే ఏరియాస్ నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే, మీకు ఫ్రీ టైం ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అక్కడికి వచ్చి మనం ఆరామ్సే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కలిసి ఏదో ఒకటి కనీసం ఒక ఛాయ్ తాగో అక్కడ వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాను. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, నేను మీకు హెల్ప్ చేసిన వాళ్ళని అవుతా. మారుతి నగర్ రెసిడెన్షియల్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఓ బాగానే ఉన్నాయి కమాన్లు. ఇదిగోండి ఇక్కడ ఇటుకలు తయారు చేస్తారు. ఇటుకలు అవసరం ఉంటే వచ్చేయండి. శ్రీసా ఎన్క్లేవ్ ఫేజ్ 2 దాటుతున్నాం. కొంతమంది సజెషన్స్ ఇచ్చారు అనమాట. అన్న మీరు వెళ్తున్నప్పుడు ధన్ లెఫ్ట్, ధన్ రైట్ తిప్పకండి, కొంచెం స్లోగా వెళ్ళండి అని. అందుకే ఈ వీడియోలో కొద్దిగా స్లోగా వెళ్తున్నా. బట్ వీడియో లెంత్ అవుతుందేమో అని నా బాధ. లెంత్ అయితే జనాలు తక్కువ సేపు చూస్తే డ్యూరేషన్ వీడియో రీచ్ కాదు. ఇదిగోండి ఇదంతా ఇటాచి ఇక్కడ ఉంది. పైపులు కూడా ఇక్కడ ఉన్నాయి అన్ని. ఈ దుబ్బ మాత్రం విపరీతంగా లేస్తుంటది అనమాట ఇక్కడ. అది అంతే, అది 6 నెలల నుంచి అనుభవిస్తూనే ఉన్నారు. ఇది ఎందుకు చేయాలి ఇట్లా, ఎందుకు అక్కడ అడ్డం పడేయాలి? ఫాస్ట్గా ధన్మన్ చేసి ధన్మన్ ఫినిష్ చేయొచ్చు కదా. ఏమంటాం మనం? ఇక చూడండి ఎట్లా డస్ట్ మామూలుగా ఉండదు. ఆ మధ్యలో ఒక మెయిన్ వీడియోలకి కట్ చేసి రీల్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడితే మస్తు రీచ్ అయింది. ఇదే రోడ్డు గురించి. ఇదిగోండి ఇది ఇంత దారుణమైన రోడ్డు బోడుప్పల్లో 6 నెలల కంటే పైబడిపోయింది. ఇక మనుషులు అన్నీ పాడుగా అయిపోవాలి, ఆరోగ్యం పాడైపోవాలి. చిన్నపిల్లల స్కూల్ పోయే వాళ్ళకి మస్తు ఇబ్బంది అవుతుంది ఇక్కడ అని మన వీడియోస్ కింద కూడా కామెంట్ చేసినారు. అరే భయ్యా ఇక్కడ పొగ విపరీతంగా లేస్తుంది ఏంది అనుకున్నా. ఏది బోరేస్తురా? అదే రోడ్డు మీద బోరా, సైడ్కి బోరేస్తురా? ఏదో సైడ్కి బోరేస్తున్నట్టు ఆ పొగలేస్తుంది. అండ్ ఇది కూడా రోడ్డు జరుగుతుంది ఇక్కడ, అది చూపిద్దాం అనుకున్నా కానీ ఆయన బోరేస్తుండగా ఇక అలా పోలేము. ఇప్పుడు అటు వెళ్ళిపోతే మళ్ళీ బొల్లిగూడెం లోపలికి వెళ్ళొచ్చు, బోడుప్పల్ పెద్ద స్కూల్కి వెళ్ళొచ్చు. వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ బోడుప్పల్ ఇది. సుభాష్ నగర్ కాలనీ, ఈ లెఫ్ట్ ఏమో మన్సాన్ కాలనీ. ఇటు నుంచి వెళ్ళిపోతున్నాం ఆరామ్సే. ఓ మై గాడ్, దిస్ సో మచ్ ఆఫ్ పొగ. మున్సిపల్ ఆఫీస్ వచ్చేసినాం, బోడుప్పల్ మున్సిపల్ ఆఫీస్. ఇప్పుడు ఇది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో కలిసింది. సర్కిల్ 10 ఇది. ఇదే రైట్ సైడ్లో అది పోస్ట్ ఆఫీస్, ఇది మున్సిపల్ ఆఫీస్. లెఫ్ట్ సైడ్లో డ్వాక్రా భవనం. ఏదో SIR ఫామ్లు అంట, ఫామ్లు ఇస్తారంట. అదేందో దాని ముచ్చట తెలుసుకోవాలి. దాని గురించి మనకి ఇంకా తెలియదు. బోడుప్పల్ టీ ఫ్రెండ్స్ ఇందులో ఉన్న సిస్టర్ మొన్న మనకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినారు వీడియో కింద, అన్న వచ్చి ఛాయ్ తాగి వెళ్ళండి అని. పోవాలి, ఇంకెళ్ళలేదు. ఎందుకంటే దాని పక్కనే డ్వాక్రా భవన్లో మొన్న ఇందిరమ్మ శారీ తీసుకున్నాం మా అమ్మకి. ఆ వీడియో చూసి కామెంట్ చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మేబీ ఈ వీడియో చూస్తారో లేదో నాకు తెలియదు. ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. శుభోదయ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టాఫ్ అనౌన్స్మెంట్స్ సూపర్ మార్కెట్లో స్టాఫ్ అనౌన్స్మెంట్స్. ఇది బోడుప్పల్. అరే మాటల్లోనే ఉన్నది. కనీసం బస్ షెల్టర్ లేని బోడుప్పల్ అబ్బా, నాకు ఇజ్జత్ అనిపిస్తుంది, గలీజ్ అనిపిస్తుంది. ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు, బిగ్ షాట్లు ఉన్నారు, ఇక్కడ పోరాట సమితులు ఉన్నారు, కానీ ఇంక బస్ షెల్టర్ వేపిస్తలేరు. ఎంతకాలం అయిపోయింది బోడుప్పల్ డెవలప్ అయ్యి. ఇక 115 ఇక వర్షం పడ్డా ఎండ కొట్టినా అది ఏమన్నా కానీ ఇట్లనే నిలబడాలి మనం. ఇక బోడుప్పల్ వాళ్ళన్న కనీసం ఏదన్నా
చేద్దాం, నేను కూడా ముందుకు వస్తా. ఇది ఒక బస్ షెల్టర్ అయితే ఏర్పాటు చేయాలి ఇక్కడ దయచేసి. ఇక ఈడ ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక వెహికల్ ఆగే ఉంటుంది అనమాట, పబ్లిక్ వాడుకోవడానికి ఉండదు. ఇప్పుడు ఇది ఒక కార్ ఆగి ఉంది, అక్కడ అది ఒక గూడ్స్ వెహికల్, అది ఒకటి ఆటో ఆగి ఉంది. ఇవి ముందుకు వస్తుంటారు జనాలు. ఇదంతా ఈ స్పేస్ ఫ్రీ చేసేయాలి అసలు. సంబంధిత అధికారులు బోడుప్పలు అయ్యా 2 చేతులు ఎత్తి బతిమీద ఆడుతున్న రిక్వెస్ట్, ఇక్కడ ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేయడానికి, ఇక్కడ ఏం వెహికల్స్ ఆపకుండా కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోండి. మాటలలోనే వచ్చింది ఇంకొక బస్సు, ఇది డిపోకి వెళ్తుందో మరి వాళ్ళు లంచ్కి వెళ్తున్నారో ఎవరు ఎక్కట్లేరు, డిపో దాకా వెళ్తున్నట్టుంది. ఎస్, అంబేద్కర్ గారి స్టాచ్యూ బోడుప్పల్ బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్. ఇక్కడతోటి ఈ వీడియో ఎండ్ చేస్తున్న. బైక్ రీడింగ్ 41,578 పక్కన 2. ఇక స్ట్రీట్ వెళ్ళిపోతే బోడుప్పల్ ఎన్టీఆర్ గారి స్టాచ్యూ, దాని తర్వాత మెయిన్ రోడ్ బోడుప్పల్ కమాన్ అంటాము, కమాన్ లేదనుకోండి ఇప్పుడు సిగ్నల్, అక్కడ నేషనల్ హైవే 163 కలుస్తాం. ఇటు వెళ్ళిపోతే చిల్కనార్ వెళ్ళొచ్చు, కొంచెం ముందుకెళ్తే సర్కిల్ వస్తుంది, అక్కడ నుంచి బోడుప్పల్ లోపల నుంచి మళ్ళీ మల్లాపూర్ వెళ్ళొచ్చు. అవన్నీ కూడా ఇంకొక వీడియోలో చూపిస్తా. ఇది చెంగిచెల నుంచి బోడుప్పల్. అండ్ మీరు ఇంకా ఏ రూటు గురించి వీడియో చూడాలనుకుంటున్నారు, ఈ చుట్టుపక్కల ఏదైనా ఉంటే ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, నారపల్లి ఆ ఏరియాస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్ రిలీజ్ చేస్తా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. వీళ్ళందరూ చూస్తున్నారా, ఇంకా ఇట్లనే వెయిట్ చేస్తారు. వర్షం పడ్డా ఎండ కొట్టినా కొన్ని ఏండ్ల నుంచి ఉంది ఈ పరిస్థితి. ఇక్కడ ఇంకొక బస్సు వస్తుంది 115 కోటి బోడుప్పల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.